యాన్సీ మానిస్ట్రీ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ వ్యూ అని ఉంది. రైట్ సైడ్ లో మనకైతే పార్కింగ్ ఉంది, ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో లేట్ చేయకుండా అయితే మానిస్ట్రీ లోపలికి వెళ్ళి ఫ్లాగ్స్ మనకి కనిపిస్తున్నాయి బ్యూటిఫుల్ గా. ఇక్కడ టికెట్ అడల్ట్స్ 20 రూపీస్, చిల్డ్రన్ బిలో 10 ఫ్రీ. ఓకే, ఫోన్ పే అవ్వదంట ఫ్రెండ్స్. హిస్టరీ గురించి అయితే క్లియర్ గా తెలుసుకున్నాం. ఇక్కడ సింపుల్ గా 1340లో చోగ్యాల వంశపు రాజు అయితే దీన్ని స్థాపించడం జరిగిందని ఇక్కడ రాశారు. తర్వాత దీన్ని 1909లో దీన్ని రెనోవేట్ చేసి ఇంకా డెవలప్ చేశారు. ఇందులో మనం ప్రధానంగా పూజించేటువంటి దేవి దేవతలు ఎవరంటే లార్డ్ బుద్ధ, తర్వాత లోక్షర్య, దీంతో పాటు గురు పద్మసంభవ వాళ్ళని అయితే ఇక్కడ పూజించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఫ్రెండ్స్ ఈ మానిస్ట్రీని అయితే 1909లో మనకి లామా దుప్తాబ్ ఖాట్మో అనే ఆయన అయితే దీన్ని రెనోవేట్ చేసి డెవలప్ చేశారని చెప్తున్నారు. మొదటగా అయితే చోగ్యాల వంశంలో రాజు అయినటువంటి రాజు అయితే కట్టారు. సో చూడొచ్చు మనం రూట్ మ్యాప్ అనేది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. వెదర్ ఫుల్ కూల్ గా ఉంది ఫ్రెండ్స్. మనం చూసినట్లయితే ఇక్కడ మనం మానిస్ట్రీకి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ టైప్ ఫస్ట్ లో ఎంట్రన్స్ లో అయితే ఈ విధంగా మనకు కనిపిస్తాయి. सर जी गुड मॉर्निंग, बताएंगे क्यों रखते हैं? तो व्यू ले लो आपका फोटो. क्यों क्यों घुमाना पड़ता है ये ना? हाँ, ये आप वन सिंगल रोटेट ना, you will be cut to the path, you know path. अच्छा, जो भी अपना पाप है, कर्म है, वो सब निकल जाएगा. अच्छा, इस मॉनिस्ट्री के बारे में 2 शब्द बता सकते हैं? हमारा मॉनिस्ट्री बहुत पुराना मॉनिस्ट्री. जी जी. अच्छा बहुत पूजा पर भी बताए. अच्छा ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఆయన చెప్తున్నాడు మన పాపకర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయని చెప్పి బౌద్ధ ధర్మంలో చెప్పబడిందంట. సో ఇది బుద్ధిస్ట్ మానిస్ట్రీ, యాన్సీ మానిస్ట్రీ. సో ఇక్కడ చూడొచ్చు గౌతమ్ బుద్ధుడు చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడి నుంచి మనం వచ్చాం ఇదే రూట్ లో, మీరు చూడొచ్చు మొత్తం రొటేట్ అవుతూ కనిపిస్తున్నాయి. వచ్చేటప్పుడు అలా రావాలి. సో ఈ పక్కనే బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అయితే గ్రీన్ లో కనిపిస్తుంది మనకి, బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ లో. సో ఎక్కువ లేట్ చేస్తే మనం మిగిలిన వ్యూస్ అయితే మిస్ అయిపోతాం కాబట్టి నేనైతే టైం టు టైం నెక్స్ట్ అయితే వెళ్ళిపోతున్నాను. మనకి ఎదురుగా కొండపైన స్నో కనిపిస్తుంది, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మీరు స్నో చూడొచ్చు, కొండపైన అయితే మనకు బర్ఫ్ కనిపిస్తుంది, ఐస్ అనేది ఇప్పుడు క్లియర్ గా మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఐ హోప్. చాలా దూరంలో ఉంది, జూమ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను నేను. చలి వల్ల అంత మాటలు అయితే అంత క్లారిటీగా రావట్లేదు ఫ్రెండ్స్, అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ చూడండి, వైట్ కలర్ బ్యూటిఫుల్ ఫ్లాగ్స్ అయితే అమర్చడం జరిగింది. ఇది శాంతికి చిహ్నంగా పెట్టారు అని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు వన్స్ అగైన్ మొత్తం టెంపుల్కి వెళ్ళేంత వరకు కూడా మనకి ఈ మానిస్ట్రీలో ఈ విధమైనటువంటి క్లాక్ వైజ్ రొటేషన్ చేయడానికి అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మిగిలిన డీటెయిల్స్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ రొటేటింగ్ వీల్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి మనకి మానిస్ట్రీ మొత్తం కూడా. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ కలర్ ఫ్లాగ్స్ అయితే మనకి సిక్కిం సైడ్, నార్త్ ఈస్ట్ సైడే మనకి కనిపిస్తాయి ఇలాంటి ఫ్లాగ్స్ అన్ని కూడా. ఫ్రెండ్స్ ఛానల్ అయితే ఫస్ట్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే మీకు చూపించబోతున్నాను ముందు కూడా. సో మానిస్ట్రీ మెయిన్ ప్లేస్కి అయితే మనం అదే రూట్లో అయితే ఇప్పుడు రావడం జరిగింది, చూస్తున్నారు కదా. ఎర్లీ మార్నింగ్ ఇంకెవరైతే టూరిస్టర్స్ ఎక్కువ కనిపించట్లేదు. సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మానిస్ట్రీ. ఫుల్ కూలింగ్ అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. కెమెరాస్ ఇక్కడ అలౌ చేయరు మోస్ట్లీ నాకు తెలిసి, అయినా నేను కొంచెం చూపిస్తున్నాను మీకు. క్లోజ్ వ్యూ చూడొచ్చు. ఇక్కడైతే రాగి పాత్రలో వాటర్ పెట్టి ఇలా పెట్టారు, బౌద్ధ ధర్మంలో ఉన్నట్టు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ బౌల్స్లో అయితే వాటర్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక దీపం అయితే వెలుగుతుంది.
ఒక చాలా వింతగా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ ఇది మీకు షేర్ చేస్తున్నాను. బౌల్స్లో వాటరు, దీపము, ఫ్లవర్స్, ఇక్కడ ఇది ఒక డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో లోపల వ్యూ అయితే చూసాం కదా ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. ఎన్జీ ఆఫీస్ అంటే ఇది మానిస్ట్రీ యొక్క ఆఫీస్ అనేది ఇక్కడ ఉంది. దీని తర్వాత మనం ఛానల్ మాత్రం 2-3 వీడియోస్ చూడండి. ఎలా చెప్తున్నాను ఏంటి అనే ఒక ఫీలింగ్ మీకు గుడ్ అనిపిస్తే, నచ్చినట్లయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం. మనం లోపలికి వెళ్ళాం, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. బట్ వీడియోస్ అలా లేదని చెప్పారు, సో అందుకని నేను తీయలేదు. మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా విజిట్ చేయండి. ఇది మనం పక్కనే ఉన్నటువంటి నెక్స్ట్ చూస్తున్నాం. సో పైన చూడొచ్చు విష్ణు చక్రం లాగా ఉంది, సుదర్శన్ చక్రం లాగా కనిపిస్తుంది పైన మనకి. సో కింద అయితే డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి మనకి ఆకారాలు. ఇక్కడ బౌద్ధ ధర్మానికి సంబంధించి ఇలా చూడొచ్చు మీరు. అలా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో లోపల చూడవచ్చు మీరు, మానిస్ట్రీ లోపల బుద్ధుడిని చాలా నీట్గా అయితే కనిపిస్తుంది మనకి. సో మనం వీడియోస్ తీస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సో వీడియో తీయట్లేదు. సో జస్ట్ సన్ రైజ్ ఇంకా అవ్వలేదు. दिमाग होता है क्या दिमाग होता है फिर किस चीज का? टच किया हाँ टच करेंगे तो ना, टच नहीं करेगा. अच्छा मत करो यार. సో ఇదేం టచ్ చేయకూడదని చెప్తున్నారు. సో పైన చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, లోపల అయితే చాలా విశాలమైనటువంటి ప్రార్థనా మందిరం కలిగి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. దాదాపుగా 90 మంది మాంక్స్ అనేవాళ్ళు ఇక్కడైతే ప్రేయర్ చేయడం జరుగుతుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ అనేది ప్రేయర్ చేయడానికి. ఇక్కడ ఏవో డ్రమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా తాంత్రిక సిద్ధి కళ అనేది బుద్ధిజంలో ఉంటుంది కదా, ఫ్లయింగ్ పవర్స్ అనేది ప్రాక్టీస్ చేస్తారనేసి ఇక్కడ హిస్టరీలో మనకి చెప్పడం జరిగింది. సో బుద్ధుడి వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ లోపల మానిస్ట్రీలో. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా మళ్ళీ ఏమో టెన్షన్ మీద కొంచెం వీలైనంత వరకు మీకు మొత్తం తీసాను, మీరు చూడొచ్చు. సో మానిస్ట్రీ వైపు చూసేస్తాం కదా ఇప్పుడు 2 కూడా. సో ముందుకు వెళ్ళిపోతున్నాను నేనైతే. పైన చూడొచ్చు ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ అగరబత్తి టైప్ ఏదో వెలిగిస్తున్నారు, మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దేవీ దేవతల అద్భుతమైనటువంటి శక్తులు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అండగా ఉంటాయని ప్రతి ఒక్కరి విశ్వాసం. ఇక్కడ బటర్ ల్యాంప్ ఆఫరింగ్ హౌస్ అంటది. సో ఇక్కడ ఏదో ఉంది సంథింగ్, చూద్దాం. సో బుద్ధుడి యొక్క అవతారాలు డిఫరెంట్ షేప్లో అయితే మనకి ఇక్కడ లుకింగ్ అయితే మనకి కనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్, ఫస్ట్ టైం నేను విజిట్ చేశాను. సో మానిస్ట్రీ అనేది సో హిందూ టెంపుల్ టైప్లోనే మనకి దగ్గర ఇక్కడ విధానాలు, పూజ అన్నీ కూడా అదే టైప్లో కనిపిస్తాయి మానిస్ట్రీలో కూడా మనకి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం చలి నుంచి రాహత్ అయితే దొరికిందని చెప్పాలి. क्या मॉनेस्ट्री के बारे में 2 शब्द बताओ ना. ये सबसे अच्छा मॉनेस्ट्री है. अच्छा गंगटोक में. अच्छा ये मॉनेस्ट्री सब लोग आते हैं यार. अच्छा इधर विश पूरा होता है. अच्छा विश पूरा होता है. हाँ इतने और तो जानकारी नहीं है. ओके थैंक यू सो मच. क्या नाम है आपका? मेरा नाम अमीर खालिंग. अमीर ओके अमीर खालिंग राय. नाइस टू मीट यू. थैंक यू. ओके हेलो. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే మానిస్ట్రీ చూసేసాం. మానిస్ట్రీ నుండి అయితే మనం వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ సైట్ కి. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా.
ఫ్రెండ్స్ ఈ మానిస్ట్రీ అనేది వజ్రాయన బుద్ధిజంలోని నియంగమ విధానానికి చెందినది ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని ఫెస్టివల్ కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. అవి చామ్ డ్యాన్స్ అనేది, సింగా చామ్ అండ్ ప్యాంగ్ గ్లోబ్ సోల్ అనే రకరకాల ఫెస్టివల్స్ అయితే ఇక్కడ జరుగుతాయి ఫ్రెండ్స్. తెలుగులో వెళ్తున్నారు. సో రిటర్న్ మానిస్ట్రీ వ్యూ అనేది మనం చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కొన్ని కామెంట్స్ అయితే, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అక్కడ బుద్ధిస్ట్ మానిస్ట్రీలో ఉన్నటువంటి ఏవి కూడా టచ్ చేయకూడదు అలాగా. అంటే ఈ బయట ఓకే కానీ లోపల ఉన్నటువంటి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏవి కూడా ముట్టకూడదంట. పిల్లలు నీరసం అయిపోతారని చెప్పారు. సో దేవుడికి అయితే ఎవరైనా ముట్టినట్టుంటే క్షమించమని అడగండి, ఇక్కడ చెప్పాడు ఒక ఆయన. సో ఇది వన్ ఆఫ్ ది ఓల్డ్ మానిస్ట్రీ ఇది మన గ్యాంగ్టాక్ లో. సో నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం మనం. సో ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ వ్యూ ఇక్కడ చూడొచ్చు మనం మానిస్ట్రీ నుండి బయటకు వచ్చేటప్పుడు. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మానిస్ట్రీ అండ్ అన్నీ కూడా క్లుప్తంగా చెప్పారనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.